హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదేంటని చూస్తున్నారా? పాలు ఇరిగిపోయినాయండి. పన్నీరు ఇలా చేసుకున్నాను. పడేయటం ఎందుకని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. దాంతో కొంచెం ఆనియన్స్, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు మిక్సీ పెట్టానండి. పోపు ఎగిపోయిన తర్వాత కొంచెం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది కదా. వేగిపోయిందండి. తర్వాత టమాటాలు కొంచెం ప్యూరీ చేసుకుని ఇందులో వేసుకున్నానండి. ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం మసాలా పొడి వేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత నాకు పన్నీరు ఇలా ముక్కల కింద కోసేటట్టు రాలేదండి. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. సరే అని ఇంకా అదే అలా చేసేసుకున్నానండి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుందండి. తర్వాత పన్నీర్ని కొంచెం అందులో వేసేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని కొంచెం ఎక్కువసేపు అక్కర్లేదు, 2 minutes ఎగితే చాలా బాగుంటుందండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి.